స్తోత్రము ప్రభువా అని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము తండ్రి. ఆత్మదేవుడా, పరిశుద్ధాత్ముడా, నీ కార్యములు ఘనమైనవి, గొప్పవి. అవి మేము తెలుసుకోవటానికి, అయా మేము గ్రహించటానికి మాకు జ్ఞానము అవసరము. పరలోక సంబంధన జ్ఞానమును అనుగ్రహిస్తే మేము గ్రహించగలుగుతాము తండ్రి. ఈరోజు మేము ఏమి నేర్చుకోవాలో, మా భవిష్యత్తును గురించి మాట్లాడే దేవుడా, గడిచిపోయిన కాలము ఎలా జీవించామో మాకు తెలుసు. రాబోయే కాలములో కూడా ఎలా జీవించాలో మాకు నీవే నేర్పించమని, నీవే మాట్లాడమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. కూర్చోండి. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రేమైన దేవుని బిడలారా, పునరుత్థానుడైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ వందనాలు. దేవుడు ఈ సృష్టిని చేసినప్పుడు ఈ భూమి మీద మానవులు నివసించాలని దేవుడు కోరాడు. అలా భూమి మీద నివసించే కాలము పాత నిబంధన గ్రంథములు అయితే చివరికి లాస్ట్ మాట దేవుడు చెప్పింది 70-80 సంవత్సరాలు అన్నాడు కదా. కీర్తనల గ్రంథంలో ఉంది కదా మాట. మనిషి ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు అన్నాడు ఆయుష్కాలం. ఇది ఈ భూమి మీద మానవుడు జీవించే జీవితకాలం. తర్వాత ఏమవ్వాలంటే మరణించాలి. మరణించిన తర్వాత మనిషికి గతి ఏంటి? మరణించిన తర్వాత ఆ మనుష్యుడు లేక నరుడు ఆత్మ ఎక్కడికి వెళ్ళవలసి ఉన్నది? అందుకు నేను ఈరోజు ఈ భూలోకమును గురించి కాదు కానీ, భవిష్యత్తు మనకొక మరొక లోకముంది, దానినే పరలోకము అన్నాడు యేసు ప్రభువారు. చెప్పండి గట్టిగా. అలా అనకూడదు. నేను మీకే రావాలి ఉత్సాహం. వాక్యాన్ని బట్టి మీలో ప్రేరేపించబడాల. మీ అంతటా మీరే మీ దేవునికి చెప్పవలసిన మాట చెప్తా ఉండాల. అవునండి. అందుకని ఈరోజు ఆత్మదేవుడు నన్ను ప్రేరేపించి, జ్ఞానము లేనివాడినైనప్పుడు కూడా, చదువు లేనివాడైనప్పటికి కూడా తన ఆత్మ ద్వారాగా నన్ను బలపరిచి, నా హృదయములో ప్రేరేపించి ఈ సంగతులు వారికి చెప్పు అని బైబిల్ గ్రంథాన్ని నాకు చూపించాడు. అవి నేను చూపించడానికి ఇష్టపడుతున్నాను. అయితే నాకంటే ముందు యేసు ప్రభువారు ఈ లోకమునకు వచ్చి ఆ సంగతులే చెప్పాడు. యేసు ప్రభువారు ఏ సంగతులు అయితే చెప్పాడో అవే నేను ఈరోజు మీకు బోధించాలని ఇష్టపడుతున్నాను. కొద్ది నిమిషాలే, జాగ్రత్తగా వినండి. అది మీ భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. మీ భవిష్యత్తు అంటే ఈ లోకయాత్ర ముగించబడిన తర్వాత మరో లోకానికి వెళ్ళాలి. కాబట్టి ఆ వెళ్ళేవారు ఎటువంటి వారై ఉండాలి? ఏమండి, యేసు ప్రభువారు చెప్పిన ఆ పరలోకమునకు వెళ్ళాలంటే ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు కాలం ఉన్నది ఎంతైనా ఒక 60-70 సంవత్సరాలు బ్రతికే వారము ఒక 20-30 సంవత్సరాలే ఉన్నాయి మన ఎదుట. అవునా కదా? ఉదాహరణకి నా వయసు ఒక 50 అనుకోండి.
అప్పుడు 80 సంవత్సరాలు, 80 సంవత్సరాల ముందుకి 30 సంవత్సరాలు ఉన్నాయి. అలాగే మీ వయసుని బట్టి మీరు చెప్పుకోండి, మీ ముందుకి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయంటే ఇన్ని సంవత్సరాలు ఉన్నాయి, ఆ తర్వాత నేను వెళ్ళాలి కదా అని మాటని మీరు అర్థం చేసుకోండి. ఈ కొద్ది కాలములో మనము ఈ భూమి మీద ఎలాగ జీవించాలి? ఇంతకాలము జీవించాం, ఇంతకాలము శ్రమపడ్డాం, ఇంతకాలము కష్టపడ్డాం, ఇంతకాలము పని చేశాం. అవునా? అవునా కదా? అవును. మరి భవిష్యత్తుని గురించి కూడా ఆలోచించుకోవాలి. ఇంకా చేస్తా ఉంటే అసలుది మర్చిపోతున్నాం. అసలుది మర్చిపోకూడదండి. దాన్ని జ్ఞాపకం ఉంచుకోమనే యేసు ప్రభువారు తన బోధల్లోని బోధించాడు. సర్వమానవాళికి అది శాశ్వతమైనది అని, సర్వమానవాళికి అది నిత్యము ఉండేదని, అందుకు మీరందరూ కూడా పరలోకం వైపే చూడాలని, అందుకు ప్రతి విశ్వాసి కూడా నాకొక ప్రదేశం ఉంది, నాకొక ప్రాంతం ఉంది, నాకొక దేశం ఉంది, అది పరలోకము అని విశ్వాసులు గమనించాలా, గుర్తించాలా, గ్రహించాలా. ఈ రోజు నుంచి మొదలు పెట్టుకోండి. ఇక ముందుకు మనం వెళ్ళే ప్రయాణం ఏమండి, ఎంత దూరము ఈనాడు ఈ భూమి మీద ప్రయాణం చేసాము, తిరిగాము. వైజాగ్ నుంచి ఏమండి మద్రాసు వరకు తిరిగినట్లుగానే ఉంది. అయితే ఈ ప్రయాణం కాదు కానీ మనకు మరొక ప్రయాణం ఉంది. అది పరలోకమునకు చేరే ప్రయాణము. పరలోకమునకు చేరే ప్రయాణం కొరకు మనము ఈ లోకములో ఏం చేద్దాం? ఈ లోకంలో ఏం చేయాలి? కొద్ది మాటలే చెప్పి ముగిస్తాను. అందరూ కొంచెం జాగ్రత్తగా వినండి. దేవుని బిడ్డలారా శ్రద్ధగా వినండి. ఏవండి, మొట్టమొదట చూడండి, సామెతల గ్రంథము, అందరూ జాగ్రత్త తీయండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 31వ వచనం. మొట్టమొదట మనుష్యుడు ఆలోచించవలసిన విధానం అంటిది. చదవమా. ఆయన కలగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచున్న నరులను చూసి ఆనందించుచున్నాను అని దేవుడు పలికిన ఈ మాట గమనిస్తున్నారా? మొట్టమొదట దేవుడు ఏమన్నాడంటే, నేను కలగజేసిన పరలోకమును బట్టి ఏమండి, పరలోకము ఉంది నా కొరకు అని ఎవరైతే భూమి మీద ఆనందించుచు ఉంటారో అట్టి వారిని దేవుడు చూసంట సంతోషపడుతున్నాడు. అంటే భూమి మీద ఉన్న వాళ్ళు, భూమి మీద నివసిస్తున్న వారు ఏమండి, దేన్ని బట్టి మనము సంతోషించాలని దేవుడు అంటున్నాడు? పరలోకమును బట్టే. దేంటండి? పరలోకమును బట్టి సంతోషించమంటున్నారు కదా. మరి ఈ భూలోకమును గురించి ఏమని చెప్పాలి అనాలా? ఈ భూలోకమును గురించి ఎలా మాట్లాడాలా? ఈ భూలోకము గురించి ఏమని అనుకోవాలంటే, ఇంతవరకు అనుకొని చేస్తా వస్తున్నావు పనులు కదండి. ఇన్ని సంవత్సరాలు ఈ భూమి మీదే నివసిస్తూ బ్రతుకు తెరువు కోసము ఏదో ఒక పని చేస్తూ కూలో నాలో చేసుకొని బ్రతుకుతూ వస్తున్నావు. ఇక దీన్ని బట్టి సంతోషించవలసిన అవసరం లేదు. ఈ భూమిని బట్టి, ఈ భూలోకమును బట్టి ఆనందించవలసిన అవసరము లేదు. ఎందుకు లేదు అంటే, మనమందరము విశ్వాసులము కదండి. మనమందరం ఎవరో విశ్వాసులము. అంటే ఎవరు నమ్ముకొని విశ్వాసులం అయ్యాము అంటే, యేసు ప్రభువారిని నమ్ముకొని విశ్వాసులం అయ్యాము. మరి యేసు ప్రభుని నమ్ముకుని విశ్వాసులం అయిన వారము
ఇక దేన్ని బట్టి ఆలోచించాలని యేసుప్రభువు వారు చెబుతున్నారు? నేను కలగజేశాను పరలోకము. ఉందా? ఉందంటారమ్మా? ఉంది. ఎలా ఉంది అని మనం చెప్పగలుగుతున్నాము అని అంటే, ఉదాహరణకి ఒక మాట చెప్తాను బాగానండి. అమెరికా దేశం ఉందా అని అంటే ఏమంటారు? మనం ఉందంటాం. ఎలా? మన వాళ్ళు ఎవరో ఒకరు అక్కడికి వెళ్ళారు, అక్కడ చదివారు, అక్కడ జాబులు ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళు అప్పుడప్పుడు మన దగ్గరికి వస్తున్నారు. ఏం బాబు ఎక్కడికి వెళ్ళావంటే అంటాడు, నేను అమెరికాలో చదువుకొని వచ్చానమ్మా అంటాడు కదా. అందుకని వాళ్ళని బట్టి మనము నమ్ముతున్నావా లేదా? నమ్ముతున్నాం. మనం చూడకపోయినా కానీ, ఒకవేళ మన కళ్ళకు కనిపించకపోయినా కానీ అక్కడ అమెరికా ఉందండి అంటాం మనం. అలాగే గమనించాలి. ఏమండి, ఇప్పుడు ఈ పరలోకం ఉందని ఎవరు చెప్పారు మనకి? యేసు ప్రభువు వారు చెప్పాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువు వారు చెప్పాడు అంటే మనం నమ్మాలి కదా. నమ్మాలి అంటే ఇప్పుడు యేసు ప్రభువు వారు చెప్పిన ఆ పరలోకము అది ఎక్కడ ఉంది అని అంటే పైన ఉంది. మనకు పైగా ఉంది, భూమికి పైగా ఉంది అని చెప్పచ్చు. కొన్ని సందర్భాల్లో అదే యేసు ప్రభువు అన్నాడు, పరలోక రాజ్యం మీ మధ్యలోనికే వచ్చేసింది అన్నాడు. మీ మధ్యలోనే ఉంది అని కూడా చెప్పాడు ఆయన. ప్రభు బిడ్డలారా గమనించాలి. అంటే మనము ఈ భూమి మీదకి వచ్చి ఈ భూలోకంలో ఉన్న వాటన్నిటిని చూస్తున్నాము. ఈ భూమి మీదే మనము కష్టపడి పని చేసుకొని ఎంతో కొంత సంపాదించుకుంటూ భోజనం చేస్తూ బ్రతుకుతున్నాం. ఈ బ్రతుకు ఎంతకాలం అంటే కొద్ది కాలమే కదా. కొద్ది కాలం అంటే 70-80 సంవత్సరాలు. 80 సంవత్సరాలు అయిన తర్వాత నువ్వు ముసలివాడు అయిపోతున్నావు. నీవు నేను ముసలివాడు అయిపోతున్నావు. ఈ శరీరం ఇక సహకరించదు, బలహీనమైపోద్ది. ఎన్ని పాలు గుడ్లు తిన్నా, ఏమండి, ఎంత మటన మాంసముతో భోజనం చేసినా ముసలి వాళ్ళకి రక్తము చేరదు బాబు. శరీరంలో శక్తి పుట్టదు. ఎందుకంటే వారి లోపల ఉన్న అవయవాలు బలహీనమైపోతూ ఉంటాయి. తిన్న ఆహారము కూడా అది ఎక్కువ శాతము జీర్ణమవ్వదు. శరీరానికి రక్తమును ప్రోక్షంగా ఇవ్వదు. అందుకు అలా ముసలివాడు ఏమైపోతాడు? చనిపోతాడు కదా. ఇప్పుడు మనలో ఎవరు ముసలివాళ్ళు లేరు కాబట్టి ఇంకా కొద్ది సంవత్సరాలు బ్రతుకుతాం కాబట్టి ఇప్పుడు తినే ఆహారము నీ శరీరానికి ఉపయోగపడుతుంది. నీ శరీరానికి ఉపయోగపడుతుంది. అలాగని అదే మనకు శాశ్వతమని కాదు. 70 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మన కళ్ళు, మన చెవులు, మన నోరు పనిచేయదు. ఎక్కువ సౌండ్ రాదు నోటండ మాట, అవునా? చెవులకి మాట స్పష్టంగా వినబడదు. మన కళ్ళు కూడా మందగిచ్చేస్తూ ఉంటాయి. ఇది అవునా కదా? మన ముందు పెద్దోళ్ళు ఉన్నారు కదండి, మన కళ్ళ ముందు వాళ్ళు చూస్తున్నాం కదా. ఎలా ఉంటున్నారు వాళ్ళు? అంత ఎందుకు అలాగున్నారంటే వారి వయస్సు ఎక్కువైపోయింది, వయస్సు పెరిగిపోయింది. అందుకని అలాగా చనిపోక మునుపు, ఏమండి, అలా ముసలితనం వచ్చి చనిపోక మునుపు ఇప్పుడే ఆరోగ్యం ఉన్నప్పుడే, బలము ఉన్నప్పుడే, కంటి చూపు ఉన్నప్పుడే, చెవి వినికిడి ఉన్నప్పుడే ఈ వాక్యమును బట్టి నువ్వు ఏం చేయాలంట? ఆనందిస్తా ఉండాలి. ఎవరిని బట్టి ఆనందించాలి మనం? పరలోకము నా కొరకు ఉంది. నేను ఈ లోకమును విడవగానే తప్పనిసరిగా నేను పరలోకములో వెళ్ళిపోవాలి. అక్కడ ఉంటాను, అక్కడ ఉండి సంతోషిస్తాను, అక్కడ ఉండి దేవునితో ఆనందిస్తాను. ఇక నా జీవిత కాలం ఎంత అంటే ఇంత అని చెప్పలేకుండా యుగయుగాలు సజీవులుగా ఉండే అవకాశం ఉంది. అందుకని మనము మొట్టమొదట మనిషిలో సంతోషం రావాలి. ఈ డబ్బును బట్టి కాదండి. ఈ వస్తువులు, ఈ బంగారాలు, ఈ భూము, పొలాలు, ఇవన్నీ
ఆలోచించండి. ఈ భూమి నాది అంటాం కదా, ఈ భూమి ఎలాగ నీది? డబ్బులు పెట్టి కొనుక్కున్నాండి అని అంటావు కదా, డబ్బులు పెట్టి కొనుక్కున్నానండి, ఒక 10 సెంట్ల భూమి లేదా ఒక ఎకరం భూమి కొనుక్కున్నానని అంటారు. అరే, ఆ భూమి కొరకు డబ్బులు ఇచ్చేవనుకో, ఎంతకాలం అక్కడ ఉంటావు? ఏమంటే ఆ భూమిలో ఎంతకాలం ఉంటాడు మానవుడు? కొద్ది కాలమే కదా, తర్వాత పోవాలా? పోయారు అందరూ, చాలామంది పోయారు కదా. వాళ్ళది భూమి అనుకున్నారు ఒకప్పుడు, మనకిచ్చిపోయారు. తర్వాత మనది భూమి అనుకుంటున్నాము, మనం ఎవరికి చెల్లిపోవాలా? వెనక వచ్చేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చి వెళ్ళిపోవాలా. ఆ తర్వాత వాళ్ళు అనుకుంటే మాది భూమి అంటాడు, వాళ్ళు ఎవరికి ఇచ్చి వెళ్ళిపోవాలా? అంతేగాని ఇది ఎవడు తీసుకునేది లేదు. మనుషులకు నివాస యోగ్యముగా దేవుడు ఈ భూగోళాన్ని సృష్టించాడండి. అదైనా కొద్ది రోజులు కొద్ది కాలం ఉండటానికి కానీ శాశ్వతంగా ఉండటానికి ఈ భూమి మనకు పనికిరాదు, మనకి అవసరమున దీని మీద. అందుకే మొట్టమొదట మాట ఏంటంటే, పరలోకం ఉంది నా కొరకు అని నువ్వు ఆనందించాలి. నెంబర్ 1. ఇప్పుడు నెంబర్ 2 చూద్దాం. అంటే నువ్వు ఎలా జీవించాలో ఈ పరలోకం వరకు, ఎలా ప్రవర్తించాలో ఈ పరలోకము కొరకు, ఏమేమి పనులు చేస్తూ ఉండాలో ఈ పరలోకము కొరకు అని దేవుడు ఈరోజు మనకి ఈ పరలోకం కొరకే చెబుతున్నాడు. అందుకు మీరు ఆలోచనలో పెట్టుకోండి చక్కగా. ఏం బాబు, చూద్దాం. ఇప్పుడు మత్తయి రాసిన సువార్తకు రండి. మత్తయి శుభవార్త కదా. అంతకు ముందు ఇంకా సామెతల గ్రంథంలోనే 32 అధ్యాయం 33 వచనం కూడా చదువుతారమ్మా ఒకసారి. సామెతల గ్రంథంలోనే 32, 33 వచనాలు చదవండి. 8వ అధ్యాయంలో. కావున పిల్లలారా. ఎవరు పిల్లలు ఇక్కడ? ఏమండి, ఎవరు పిల్లలు, ఎవరు తండ్రి అని ఆలోచిస్తే దేవుడే తండ్రి, ఆయనకు మనం అందరము పిల్లలం. ఇప్పుడు నేను ఉన్నానండి, మా అబ్బాయికి తండ్రినే కదా, మా అబ్బాయికి నేను తండ్రినే. మా అబ్బాయి ఇప్పుడు ఎంత అయ్యాడు? నాకంటే పొడవుగా ఉన్నాడు. ఆడు ఎంత పొడగెదిగినా ఎంత లావు వచ్చినా వాడికి నేను తండ్రినేనా కదా, తండ్రినే. అలాగే మనము కూడా ఎంత ఎదిగినా ఎంత లావు వచ్చినా ఏమండి, మన తండ్రి పరలోకంలో ఉన్నాడు కాబట్టి మనకు ఆయనకు పిల్లలం. గమనించాలా, నా తండ్రి నాతో మాట్లాడుతున్నాడు, నా దేవుడు నాకు చెబుతున్నాడు అని మనం ఆలోచించాలా. కావున పిల్లలారా నా మాట ఆలకించండి, నా మార్గములను అనుసరించండి. దేవునికి స్తోత్రం. మొట్టమొదట ఏం చెప్పాడు? పరలోకం ఉన్నదని మీరు ఆనందించండి అని చెప్పాడు. నెంబర్ 2 ఏమని చెప్తున్నాడు? నా మాటలు ఆలకించండి. మీ చెవులు బాగా పనిచేస్తున్నాయి కాబట్టి నా మాటని మీరు ఆలకించండి అని చెప్పాడు 2వ మాటలో. 3వ మాటలో ఏం చెప్తున్నాడు? నా మార్గము అంటే నా మార్గము ఎక్కడ దాకా ఉంది? పరలోకము దాకా ఉంది కదా. నా మార్గం ఎక్కడ దాకా ఉంది అంటాడు? పరలోకము దాకా ఉంది. నేను వేసిన రోడ్డు, ఆ మార్గములో ఆ రోడ్లో మీరు ప్రయాణము చేయండి. ఇంతకాలము మీ రోడ్లు మీ దారిలో ప్రయాణం చేశారు, దాన్ని నేను కాదన్ను. ఎందుకంటే భూమి మీద కూడా నడాలి కాబట్టి, ఆ మనుషుడికి దారి ఉండాలి కాబట్టి, అది ఏదో ఒక రీతిగా నీ కొరకు దారులు చూపించాడు దేవుడే, రోడ్లు వేయించాడు దేవుడే. కానీ అది దేవుడు వేసాడని మనం చెప్పము. కానీ అదిగో పెన్షన్ వేసాడు, ఎమ్మెల్యే వేసాడని చెప్తా ఉంటాం. ఈ దారులు కదా, ఈ దారులు, ఈ రోడ్లు. కానీ యేసుప్రభు అంటున్నాడు, ఇదిగో నేను ఒక మార్గము మీ కొరకు ఏర్పాటు చేశాను. ఆ మార్గములో మీరేం చేయాలా? నడుస్తూ ఉండాలా.
ఏమండి 128వ కీర్తనలో ఏమనుంది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు, ఆయన త్రోవలు ఆయన మార్గాలవి. అంటే దేవుని దగ్గరికి వెళ్ళే మార్గం అది, ప్రభు సన్నిధికి వెళ్ళే మార్గం అది. అందుకే అంటున్నాడు ఇక్కడ, ఏమండి, నా మార్గములలో మీరు అనుసరించి నడుచుకోవాలి, నడుచుకుంటూ ఉండాలి. మార్గమును అనుసరించడం తప్పకూడదు. మార్గమును, దారిని గుర్తుపెట్టుకొని ప్రభు సన్నిధికి వెళ్ళే దినము వచ్చింది, ప్రభుని స్తుతించే దినం వచ్చింది, ప్రభుని ఆరాధించే సమయం వచ్చింది. నేను అక్కడికి వెళ్ళాలా, ఆ మార్గము గుండా నడిచి వెళ్ళాలని నువ్వు ఎప్పుడు అనుకుంటా ఉండాలా. దేవునికి స్తోత్రం. ఏమండి, అందుకని ఇలాగ నడిచేవారికి దేవుడు తోడుగా ఉంటాడు. ఇలా నడిచేవారికి పరిశుద్ధాత్ముడు తోడు ఉంటాడు. ఎలా ఉంటాడు ఈ లోకములోనే? ఏమండి, బైబిల్ గ్రంథములో ఉంది, కీర్తన గ్రంథములో చదవద్దు కానీ మాట చెప్పేస్తానండి. ఇదిగో నీ కుడి పక్కన నీకు నీడగా ఉన్నాను. అది దేవుని మాట. అది అంటే నడిచే మానవునికి ఒకవేళ ఎండ తగులుతుంది ఈ భూమి మీద అనుకో, ఏమండి, ఎండ తగులుతున్న మానవుడికి దేవుడు అన్నాడు, నేను నీ కుడి పక్కన నీడగా వస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకని దేవుని యొక్క తోడ్పాటు నాకుందని, దేవుడు నా కుడి పార్శ్వమున ఉండి నడుస్తున్నాడని నీకు నువ్వు గ్రహించుకొని నీ మనస్సు, నీ ఆలోచన నీ తండ్రి అయిన దేవుని కొరకు ఎప్పుడు నీ హృదయములో ఆనందము, సంతోషము కనపరుచుకుంటా ఉండాలా. ఏదో పోయింది, ఏదో పోగొట్టుకుని దిగులు పెట్టుకోకండి ప్రభు బిడ్డలారా. దిగులు పడటం వల్ల మనం ఏమి చేయలేం. ఏకాటికి సంతోషంగా ఉండాలి. ప్రభు ఉన్నాడు, ప్రభు సృష్టించిన పరలోకం ఉంది, ఆయన నాకు తోడుగా వస్తున్నాడు, నాకు నీడగా ఉంటున్నాడు, ఆయనే చూసుకుంటాడు ఏదైనా అన్నట్లుగా నీ ఆలోచన ఉండాలి, మన ఆలోచనలు ఉండాలి. ఏమండి, 3వ మాట చదవమ్మా. 3వ మాట ఏంటి? నా ఉపదేశములను నిరాకరింపక దానిని అవలంబించి జ్ఞానులయ్యుండుడి. అంటే ఈ లోకములో ఇంకా కొద్ది కాలం ఉంటావు కాబట్టి, ఈ భూమి మీద ఇంకా కొన్ని సంవత్సరాలు బ్రతుకుతావు కాబట్టి, అందుకు నీకు ఈ బ్రతికే కాలం అంతా ఎలా ఉండాలంటున్నాడు? 1 ఆయన మాటలు వినాలి. ఏమండి, 1 ఆయన మాటలు వినాలి, 2 ఆయన మార్గమును అనుసరించాలి, 3 ఆయన ఉపదేశమును నిరాకరింపకూడదు. ఏమి చెబుతున్నాడో అది అమలుపరుచుకుంటూ ఉండాలి. దేవుడు ఏం బోధిస్తున్నాడో దాన్ని బట్టే ఏమండి నీ జ్ఞానం పెంచుకుంటా ఉండాలి. అలాగా చేసిన వారికి పరలోక రాజ్యము సొంతం అవుతుందంటున్నాడు, పరలోకములో చేరే అవకాశం ఉంటుందంటున్నాడు. ఈ భూలోకమును వదలగానే, ఈ భూలోకములో ఒకవేళ మరణించగానే నువ్వు వెంటనే పరలోకం వెళ్ళటానికి అవకాశం నీకు కలుగుతుంది. అలాగా ఒక వ్యక్తికి దేవుడు వెంటనే ఇచ్చేశాడు. అది బైబిల్ గ్రంథంలో రాశాడు దేవుడు. పూర్వకాలం మందు ఒక వ్యక్తి ఈ భూమి మీదే జీవిస్తూ ఏమండి మరణించాడు. మరణించక ముందు ఏం చేసేవాడు ఆయన? ఇదిగో ఈ మాటలన్నిటిని పాటించాడు. ఏ మాటలు? 1 నా మాట ఆలకించు అన్న మాటని ఆలకించేవాడు, 2 నా మార్గమును అనుసరించు అంటే అనుసరించేవాడు, నా ఉపదేశమును నిరాకరింపక దాన్ని అవలంబ చేసుకో అంటే అమలుపరుచుకునేవాడు. అలా అమలుపరుచుకుంటూ కొన్ని దినాలకి, కొన్ని సంవత్సరాల తర్వాత చనిపోయాడు. చనిపోయిన వ్యక్తికి దేవుడు ఏమిచ్చాడు? ఒక్కసారి లూకాసు వార్తలో 16వ అధ్యాయము 23వ వచనం ఒక్కసారి చదువుతారా? ఏమండి, ఆ దరిద్రుడు చనిపోయి, ఏమండి ఆ బైబిల్లో ఉన్నమాట,
ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్ముకు దేవునికి స్తోత్రం. అంటే మనలాగే భూమి మీద నివసించాడు, మనలాగే వ్యాపారాలు చేశాడు, మనలాగే కష్టపడ్డాడు, మనలాగే శ్రమ పడ్డాడు. అయితే ఆయన ఒకరోజు చనిపోయాడు భూమి మీద. చనిపోతే దేవదూతలు వచ్చేసారట భూమి మీదకి. దేవదూతలు భూమి మీదకి వచ్చి ఎవరిని తీసుకుపోయారు? ఏమండి? చనిపోయిన ఆ లాజరు అనే భక్తిపరుణ్ణి దేవదూతలు తీసుకెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. ఏమండి? ఈ సందర్భం మీద ఒక చిన్న మాట చెప్పాలా, జరిగిన కార్యమే. మా చిన్నబ్బాయి ప్రశాంత్ చనిపోయి కదా, చనిపోయిన తర్వాత మేము తీసుకెళ్లి శవాన్ని పాతిపెట్టేసి ఇంటికి వచ్చేసాం. ఏమండి? ఇంటికి వస్తే 3 వ్యక్తులు సాక్ష్యం ఇచ్చారు మా అబ్బాయి గురించి, ఆ చిన్నోడి గురించి. ఏంటి ఆ సాక్ష్యం అంటే, ఒక ఆయన చెప్పాడు, పాస్టర్ గారు కళ్ళారా చూశాను నేను, ప్రశాంత్ ఆత్మ ఎగిరిపోతుంది, అలాగా రూపమేమో అదే కనపడుతుందంట, రూపమేమో పోలిక అదే కనపడుతుందంట, కానీ మనిషి కాకుండా ఆత్మ మనిషి ఆకారంతో అలా పోతుందని చెప్పాడు ఒక ఆయన. మరొక ఆమె ఆడ మనిషి స్త్రీ చెప్పింది. స్త్రీ, నేను చెవిలారా విన్నాను, గొప్పగా చెప్పడం కాదు ఇది. అంటే దేవుని యొక్క మాట విని దేవుని మార్గమును అనుసరించి ఆయన ఉపదేశములను నిరాకరింపకుండా అమలు చేసుకున్న వారికి అవకాశాలు ఉంటున్నాయి. తర్వాత ఇంకో స్త్రీ ఏం చెప్పిందంటే, ఏమండి రాజు గారు, నాన్న మీరు పూడ్చిపెట్టారు కదా, సమాధి చేశారు కదా, అక్కడ 2 దేవదూతలు తలకాడొకడు కాళ్ళకాడొకడు నిలబడ్డారు. నిలబడితే ఆ శవం అలా పైకి వచ్చేసింది. ఇంకొక ఆమె చెప్పిన మాట ఇది, మీరు నమ్మాలో నమ్మకూడదు అది. ఏమండి? అని ఈ శవము వాళ్ళతో పాటు నిలబడిందంట. నిలబడి 3 కలిసి అలా పోతున్నారని ఇంకొక ఆమె చెప్పింది. దేవునికి స్తోత్రం. అంటే బైబిల్ గ్రంథములో లాజరు గురించి నేను చదువుతున్నాను, కానీ ఇలాగా ఇప్పటి కాలంలో ఈ భూమి మీద చనిపోతున్న వాళ్ళు ఇలాగ వెళ్ళారన్న మాట నిజముగా ప్రశాంత్ అనే కుమారుడు గురించి విన్నాను. ప్రశాంత్ అనే కుమారుడు గురించి విన్నాను. ఆ మాట చెప్పిన వాళ్ళు ఉన్నారు, మనోళ్ళే భూమి మీద ఉన్నారు, ఇంకా బతికే ఉన్నారు. ఒకవేళ మీరు కూడా అడగొచ్చు, వాళ్ళు వెళ్ళి ఇలా చెప్పేవాడు కదా పాస్టర్ గారికి ఇస్తుందా నిజం అలాగని. పేర్లు చెప్పినా నేను, ఆ పేర్లు చెప్పి అడుగుతారే మరి వెళ్ళి అడగాలి. ఏమండి? ఒకటి సంఘ పెద్ద గారు చెప్పాడు ఆ మాట. ఏమండి? ఒక అమ్మాయి, ఆరతి అనే అమ్మాయి చెప్పింది ఈ మాట. నాకైతే కనబడలేదు, నేనైతే చూడలేదు అలా వెళ్ళేట్లు కదా. అంటే ఇలాగా ఎందుకు జరుగుతుంది అంటే, వాళ్ళు బతికి ఉన్నప్పుడు భూమి మీద ఉన్నప్పుడు దేవుని మాటకే విలువిచ్చేవారు, దేవుని మార్గాల్ని అనుసరించేవారు, చేస్తే దేవుని పనే చేయాలని నిశ్చయం చేసుకున్నారు. అలాగ వారు చేసి ఈ లోకంలో మరణిస్తే వాళ్ళకి ఆ ప్రవేశము దక్కింది. అలాగే మనము కూడా ఇప్పుడు కాలంలో దేవుని మాట ఆలకించి దేవుని మార్గమును అనుసరించి దేవుడు చేసే ఉపదేశం నిరాకరింపకుండా అమలుపరుచుకుంటే రేపు భవిష్యత్తులో, ఏమండి, చనిపోయిన తర్వాత జరిగే కార్యం ఇది. మనము చనిపోవాలి కదా ఈ భూమి మీద, చనిపోయిన తర్వాత జరిగే కార్యం ఇది దేవుని బిడ్డలారా. అందుకు దాని కొరకు ఈ 20-30 సంవత్సరాలు నీకు వయసు ఉంది కాబట్టి, ఏమండి, ఈ 20-30-40 సంవత్సరాల వయసులో నువ్వు నడవలసిన మార్గం ఈ గురించి చెప్తున్నాడు దేవుడు. నువ్వు అనుసరించవలసిన విషయాల గురించి చెప్తున్నాడు దేవుడు. నీ భవిష్యత్తు ఇది బాబు. రేపు నువ్వు తప్పగా నా దగ్గర రావాలా, పరలోకం చేరాలా, మన ఇద్దరము ఆనందముగా సంతోషముగా ఆ రాజ్యములో జీవించాలా, నీకు యుగయుగాలు ఇక మరణించే అవకాశం లేకుండా జీవం ఇస్తానని దేవుడు మనకు చెబుతున్నాడు. అవండి, ఈ ఉపదేశము, ఈ మాటలు, ఈ మార్గాలు అన్నిటినీ అనుసరిస్తూ నడుచుకోవాలి భూమి మీద ఉన్నప్పుడు. అవునా? సరే, ఇంకా మనం ఎలా జీవించాలో చూద్దాం వాక్యములో. ఇంకా మనం ఎలా బ్రతకాలా పరలోకం కొరకు.
పరలోక దేశము కొరకు ఈ భూమి మీద ఎలా నడుచుకోవాలి, మనం ఎలా నడుచుకున్న వారికి దేవుడు ఆ పరలోకం ఇస్తాడు, ఆ అవకాశం ఇస్తాడు. అది మనం బైబిల్ గ్రంథము ద్వారాగా చూద్దాము. ఏమండి, మత్తయి రాసిన సువార్త రండి. ఇప్పుడు మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 2వ వచనం చదవండి. చూడండి, యేసు ప్రభువారు బోధించిన బోధలు ఇవి. కొత్త బోధ ఏమీ లేదు నా దగ్గర. యేసు ప్రభువారు ఆ రోజుల్లో ఏం చెప్పాడో ఆ వాక్యం రాయబడింది. అదే మనం బైబిల్లో చూస్తున్నాం. ఆయన నోరు తెరచి ఏమని? ఆత్మ విషయమై. దేవునికి స్తోత్రం చెప్పు. ఆత్మ. ఏ ఆత్మ ఇది? దేవుడు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ విషయమై. నీలో కూడా ఒక ఆత్మ ఉంది. ఏ ఆత్మ ఉంది? జీవాత్మ ఉంది. జీవాత్మ కలిగి ఉన్న మనుషుడు నువ్వు జీవిస్తున్నావు. అయితే నీ కొరకు మరొక ఆత్మ అనుగ్రహించబడింది. అదిగో దేవుడు అంటున్నాడు, నేను అనుగ్రహించిన ఆత్మ విషయమై. ఏం బాబు? ఏ విషయమై? ఆత్మ విషయమై. దీనత్వము కలిగి ఉండాలి, దయాళత్వము కలిగి ఉండాలి, మంచితనము కలిగి ఉండాలి. ఏమంటే దేవుడు చెప్పే ప్రతి మాట ప్రకారముగా ఈ భూమి మీద ఉన్నంత వరకు నువ్వు నడిచే విధానము కూడా, నువ్వు మాట్లాడే విధానము కూడా, నువ్వు చేసే పని విధానము కూడా అన్నీ కూడా దేవునికి అనుకూలముగా ఉండాలి. దేవునికి అనుకూలముగా ఉండాలి. దేవుని బిడ్డలారా, అనుకూలముగా ఉన్నప్పుడు నీకు ఒక అవకాశం దేవుడు ఇస్తాడు. ఏ అవకాశం ఇస్తాడు? ఈ భూమి మీద బ్రతికి ఉన్నంత వరకు నీకు తోడుగానే వస్తాడు ఆత్మదేవుడు. నువ్వు ఏ పని చేసుకున్నా ఆ పని సఫలం అవుతా ఉంటుంది. నువ్వు ఏ కార్యము చేద్దామనుకున్నా కార్యము ఘనముగా జరుగుతూ ఉంటుంది. నువ్వు ఏమి తినాలనుకున్నా నీ శరీరానికి అద్దుతూ ఉంటుంది. దాని ద్వారాగా నీ శరీరంలో శక్తి పెరుగుతూ ఉంటుంది. దాని ద్వారాగా నువ్వు బలముగా పని చేసుకోగలుగుతావు. దేవుని బిడ్డలారా, ఇదిగో అంటున్నాడు చూడండి, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. అదిగో విన్నారా? ఎవరిదంట పరలోక రాజ్యం? భూమి మీద నివసిస్తున్న మనుషులదా? అందరిదేనా? అందరిదినమా? కానే కాదు, అందరిది కాదు. ఈ భూమి మీద ఎవరైతే ఆత్మ విషయమై దీనులుగా ఏమండి జీవిస్తూ ఉంటారో, దీనత్వం కలిగి, ఇతరుల పట్ల కూడా ప్రేమ కలిగి, ఇతరుల పట్ల కూడా క్షేమము కలిగి, ఇతరులకి కూడా ఏదోలాగా మేలు చేయాలి, అది ప్రభు చెప్పాడు నాకు, నేను ఉన్నంత వరకు ఈ భూమి మీద బ్రతుకున్నంత వరకు ఈ పనులు చేస్తా ఉంటానని అనుకునే వారు ఎవరైతే ఉంటారో వారిది పరలోకము. వారిది పరలోకం. ఇక్కడ ఆస్తులు సంపాదించుకొని బిల్డింగుల మీద బిల్డింగులు, బిల్డింగుల మీద బిల్డింగులు కట్టుకున్న వాడిది అన్నారా పరలోకము? ఏం బాబు అన్నాడా? ఆ మాట అసలు బైబిల్లో లేదు ఎక్కడ. డబ్బు సంపాదించుకొని పట్టుకోరారా అని దేవుడు ఎవ్వరికీ చెప్పలేదు. ఒకళ్ళు చెప్తే అలాగే మూట కట్టుకెళ్ళిపోయేవాడు అనుకుంటాను కదా. ఆ మాట ఎవరికి చెప్పలేదు. ఒకవేళ నువ్వు భూమి మీద ఉన్నంత వరకు డబ్బులు సంపాదించుకో కదా, డబ్బులు సంపాదించింది బతకాలి కదా. అంతే. ఆ బ్రతుకు ఎప్పుడు దాకంటే 70-80 సంవత్సరాల దాకే. 70-80 సంవత్సరాలు అయితే డబ్బులున్నా ఉపయోగపడవు, బంగారం ఉన్నా ఉపయోగపడదు, ఏమీ లేకపోయినా పర్వాలేదు. నీవు ఆత్మ విషయమై దీనత్వం కలిగి ఉంటే పరలోక రాజ్యము నీదే. మరి దీని కొరకు ఆలోచిద్దామా వద్దా మనం? ఏమా చెప్పాలందరూ గట్టిగా. ఇదేంటండి భూమి మీద ఇంకా చాలా సంవత్సరాలు బతకాలి కదా నేను, అప్పుడే దాని కొరకు అంటావా? లేదమ్మా బాబు, లేదు, అవకాశం లేదు. ఏ అవకాశం? బ్రతికే అవకాశాలు చాలా చాలా తగ్గిపోతున్నాయి కదా. మరి బ్రతుకు కాలం ముగించబడితే ఆ తర్వాత ఆలోచిస్తావా నువ్వు? ఆలోచించలేము. ఏమండి, ఇప్పుడే కదా ఏదైనా ఆలోచించేది.
పరలోకం చేరాలన్నా, చీరలు వెళ్ళాలన్నా, అమెరికా వెళ్ళాలన్నా ఇప్పుడే కదా. మరి ఈ ఆవిష్కారం అయిపోతే మళ్ళీ ఆలోచించగా ఉంటుందా పని? లేదు. అందుకే ముందుగా చెబుతున్నాడు దేవుడు, నువ్వు ఆలోచించుకోవటం ఇక. నాకు ఒక రాజ్యం ఉంది, దాని కొరకు ఆనందించాలి. నాకు ఒక రాజ్యం ఉంది, దాని కొరకు భూలోకంలో ధీరత్వం కలిగి ఉండాలి. దేవుడి ఆత్మ అనుగ్రహించాడు కాబట్టి ఆత్మను కలిగిన వ్యక్తినిగా, ప్రజలకు ఏమో ప్రజల మేలు కోరిన వ్యక్తిగా ఉండాలి నేనని నువ్వే అనుకోవాలి. నువ్వు అనుకుంటే చాలిక నీదే. ఏంటిది నీదే? పరలోకం నీదే. పరలోకము నీదే. ప్రభు నీకు అవకాశం ఇచ్చేస్తున్నాడు. రా అమ్మా అంటాడు, రా బాబు అంటాడు. అంటే నీ ప్రవేశము అక్కడికి వెళ్ళిపోద్ది. ఆనందంగా జీవించవచ్చు కదండి. ఒకటి, పరలోకం బట్టి ఆనందించాలి. ఏమండి? రెండు, పరలోకము కొరకు ఏమండి ఆయన మాట వినాలి, ఆయన మార్గం అనుసరించాలి, ఆయన ఉపదేశమును అవలంబించుకోవాలి. ఇప్పుడు మూడో, నాలుగోది ఏంటి? ఆత్మ విషయమై దీనత్వం. అంటే విశ్వాస జీవితం అంటారు దాన్ని, భక్తి జీవితం అంటారు దాన్ని, ప్రార్థన జీవితం అంటారు దాన్ని. అలాగా ఆ విషయాల్లో కూడా నువ్వు బలపడుతూ, ప్రభువా నా కొరకు రాజ్యమును సిద్ధపరిచావు అని ఆ మాట వాడుతూ ఉండాలి. మనం ఎక్కడ కూర్చున్నా ఆ మాట వాడుతూ ఉండండి. మీరు ఎక్కడికి వెళ్ళా ఈ భూలోకములో ఆ మాట వాడుతూ ఉండండి. అప్పుడు వెంటనే దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చేస్తున్నాడు. చూద్దాం ఇంకా ఏమన్నాడో దేవుని వాక్యాన్ని బట్టి. ఇప్పుడు 10వ వచనం కూడా చూడండి. 10వ వచనం ఏం బాబు? నీతి. నీతి అమ్మా, నీతి. బాగుంటున్నారా? నీతి అంటే నీతిపరుడైన దేవుడు, నీతిమంతుడైన యేసు ప్రభు నీకు కూడా నీతి కలిగించాడు, నీకు కూడా నిజాయితీని కలిగించాడు. అందుకని నువ్వు కలిగి ఉన్న నీతిని బట్టి హింసించబడినా పర్వాలేదు, కానీ ఏమండి నీతిని బట్టి దూషించబడినా పర్వాలేదు, కానీ నీతిని బట్టి ఒకవేళ ఎవరి చేతైనా నిందించబడినా పర్వాలేదు. ఎందుకు? ఏమండి ఎందుకు హింసించబడాలి? ఎందుకు నిందించబడాలి? ఎందుకు ఏమండి వాళ్ళ చేత తెలిసి అనిపించబడాలంటే నీకు పరలోక రాజ్యం ఉంది. అదే కదా. నీతి నిమిత్తమై హింసించబడేవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదే. పరలోక రాజ్యం వారిదే. ఈరోజు అంశం మీద మీరు ఆలోచించాలి. ఇక దీని కొరకు డబ్బులు ఖర్చు పెట్టడం అవసరం లేదమ్మా. ఏమండి ఎక్కడికెక్కడో తిరిగి అలసిపోవాల్సిన అవసరం లేదు బాబు. ఏమండి ఈ మధ్యలో అలసిపోతున్నారు మనుషులు, తిరిగి తిరిగి తిరిగి. ఎందుకు వెళ్తున్నారు బాబు, ఎందుకు వెళ్తున్నారు అమ్మ అంటే, ఏమో బాబా ఆ అమ్మ వెళ్తుందని నేను వెళ్ళాను, ఈ అబ్బాయి వెళ్తున్నాడు నేను వెళ్ళాను, ఇలా అంటున్నారు కదా కమలాగారు అంటున్నారు. వద్దు, అలా ఎక్కడికి తిరగనవసరం లేదు, ఎక్కడికి వెళ్ళనవసరం లేదు, అలసిపోవలసిన అవసరం లేదు, శ్రమ పడవలసిన అవసరం లేదు, డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. ఏమండి నువ్వు ఉన్న చోటే నా కొరకు పరలోకం ఉందనుకో, ఉన్న చోటే నా దేవుడు సిద్ధపరిచిన రాజ్యాన్ని అనుకో, అక్కడే నీకే పరలోకము లభిస్తుంది. ఇప్పుడు నీతి నిమిత్తము హింసించబడటంలో కూడా నీకు రాజ్యం వస్తుంది, పరలోక రాజ్యం వస్తుంది. ఆ పరలోక రాజ్యము కొరకు నీతిగా బ్రతుకుదాం. ఎవరేమనుకుంటే నాకేమనుకోండి. ఏం బాబు ఏమనాలా? ఎవరేమనుకుంటే నాకేమి, నాది పరలోకము, నాది. పాడదామా పాట? పరలోకమే నా సొంతము, చూచెదను పరలోకమే నా సొంతము, ఎప్పుడు చూచెదను నా ఇంపైన యేసుని, నేనెప్పుడు చూచెదను నా ఇంపైన యేసుని.
పరలోకమే నా సొంతము, ఎప్పుడు చూచెదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనుకుందామా? అనుకుంటేనే మంచిదా కదా? అనుకుండి ఈ భూలోకములో ఉంటూనే అనుకోవాలి. మనం పరలోకము నా సొంతం, దేవుడు నా కొరకు సిద్ధపరిచిన రాజ్యం, అందుకు నీతిని కలిగి ఉంటాను, ఎల్లప్పుడూ నా దేవుడు నేను కలిసి నడుస్తాము అనుకుంటూ ఉండండి. అదే నీకు సొంతమైపోతుంది. అదే నీకు సొంతమైపోతుంది. ఆ రాజ్యములో ఎన్ని విధాలుగా నీకు మేలు ఉందో బైబిల్ గ్రంథంలో ఉందో చూపిస్తాను, కాసేపు ఆలకించండి. ఏమండి, మీ కొరకు ఆ రాజ్యములో ఆ పరలోకములో ఏమేమి ఉన్నాయని రాసి ఉన్నాయి బైబిల్లో. బైబిల్నే చూసుకుందాం, బైబిల్ ఆధారం చేసుకుందాం, బైబిల్ ప్రకారముగానే జీవిద్దాం. నీ కొరకు ఒకటి పరలోకం ఉంది, ఖచ్చితంగా ఉంది. అవనమ్మకం లేదు, అనుమానం లేదు. విశ్వాసులందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి, నాకు పరలోకం ఉందని. నా కొరకు పరలోకం ఉందని వారందరూ కొట్టాలి. నా కొరకు పరలోకం ఉంది, ఆ కొడద కొట్టాలి గట్టిగా. దేవునికి స్తోత్రం. ఓకే, చాలా సంతోషం. ఉంది, దేవుడు కలగజేసిన పరలోకం ఉందండి. మన పూర్వీకులందరూ వెళ్ళిపోయారా? అబ్రాహం గారు వెళ్ళారా? వెళ్ళాడు. హానో గారు వెళ్ళారా? వెళ్ళాడు. ఏమండి, మర్తమ్మ గారు వెళ్ళారా? వెళ్ళింది. మరియమ్మ గారు వెళ్ళారా? వెళ్ళింది. ఏమండి, ఎస్తేరు వెళ్ళిందా? వెళ్ళింది. రూతు వెళ్ళిందా? వెళ్ళింది. అందరూ అక్కడ ఉన్నారు. అక్కడ ఉన్నారని ఇక్కడ వాక్యం రాసేసాడు దేవుడు. వీళ్ళందరూ అక్కడికి వచ్చేసారని, అందుకని ఈ గ్రంథం రాసి మన పంపించాడు. అది చూపిస్తాను మీ అందరికీ, అన్నీ చూపిస్తాను. జాగ్రత్తగా మీరు ఓబెట్టి వినాలే కానీ అన్నీ మీ కొరకు సిద్ధంగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఏమండి, ఎన్ని విన్నాం ఇప్పటికి? ఎన్ని మాట విన్నాం? పరలోక రాజ్యం ఎవరిదే? పరలోకం నా కొరకు ఉందని సంతోషం అలా ఉండి, అది కాదు. ఇప్పుడు మత్తయి సువార్తలో చెప్పాం కదా. ఏమండి, మొట్టమొదటి మాట మానేశారు. యేసు ప్రభువారు నోరు తెరిచి ఇలాగా మాట్లాడాడంట. రెండో వచనం ఏమని మాట్లాడాడు? ఆత్మ విషయమై దీనులుగా ఉన్నవారే పరలోక రాజ్యంలోకి వెళ్తారని. రెండవది, నీతి నిమిత్తము హింసించబడేవారే పరలోక రాజ్యం వారిదని చెప్పాడు. మూడో మాట చెబుతున్నాను బాగానండి. 44వ వచనం చూడండి. 5వ వచనం అధ్యాయంలో, 5వ అధ్యాయంలోనే 44వ వచనము. అదిగో వినండి, నేను మీతో చెప్పినది ఏమనగా, ఆహా, పరలోకములో ఉన్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు. దేవునికి స్తోత్ర. ఇది కొంచెం కష్టమే కదా ఏం బాబు, ఇది కొంచెం కష్టమైన మాట కదా. యేసు ప్రభువారు అన్నాడు అప్పుడు, మీ పరలోక తండ్రికి మీరందరూ కుమార్తెలు కుమారులై ఉండాలంటే మీరు మీ శత్రువులను ప్రేమించాలి. మన శత్రువులు ఎవరో? మనతో మాట్లాడే వాళ్ళందరూ శత్రువులే కదా. మనతో మాట్లాడే వాళ్ళందరూ శత్రువులే కదా. మాట్లాడరు అంటే ఉన్నారు, అందరికీ ఉన్నారు శత్రువులు కదా. మరి ఇప్పుడు ఆ శత్రువులతో నువ్వేం చేయాలా? మాట్లాడాలా. ఇదేంటి పనికి మాలదే, నేను మాట్లాడిపోయిన వచ్చి మాట్లాడుతుంది ఏంటి అంటారు వాళ్ళు. అంటారా అనరా? ఏమో అంటారు. ఈ పనికి మాలదేంటి, నేను మాట్లాడిపోయించారు ఊరికి వచ్చి పలకరెత్తుంది అంటారు. అన్నా సరే మనం ఏం చేయాలా? మాట్లాడండి. నేను మాట్లాడుతున్నాను అమ్మా, నేను నిజంగా మాట్లాడుతున్నాను, అందరితో మాట్లాడతాను. నాకు చాలామంది శత్రువులు ఉన్నారు. అంటే నాకు శత్రువులు కాదు వాళ్ళు. దేవుని నీతిని బట్టి, దేవుని ఆత్మ బట్టి నడుచుకున్న వారు ప్రతి ఒక్కరికి శత్రువులు ఉంటారు. అయితే మనకి శత్రువులు ఉండకూడదు.
ఎందుకని? పరలోకపు తండ్రికి కుమార్తె అవ్వాలి, పరలోకపు తండ్రికి కుమారుడు అవ్వాలి అంటే మనము ఇప్పటి కాలంలో ఈ భూమి మీద ఉన్న వారితో మనం ఎక్కువగా మాట్లాడాలి, వారిని ఎక్కువగా మనము ప్రేమించాలి. ప్రభు మాటలు వారికి చెప్పకపోయినా కానీ నీ మాటల ద్వారాగైనా ఆ ప్రేమను కనపరచాలి. ఎందుకంటే నువ్వు పరలోకం చేరాలి. ఇది ముఖ్యం. ముందు ఇది ముఖ్యం. ఇది మాట్లాడుకోవడం ఇది కాదు ముఖ్యం, అది ముఖ్యం కదా. ఏది ముఖ్యము? పరలోకము చేరటమే ముఖ్యం. మనం అందుకని వీళ్ళు కొంచెము మనకి విరోధులు ఉంటారు కానీ వారితో మనం ఇష్టపడాలి. అందుకే నేను అప్పుడప్పుడు ఏం చేస్తాను, మిమ్మల్ని మీ 2 చేతులు పట్టుకోమంటామంట. నేను మాట్లాడగానే ధ్యానం చేపెట్టుకోవాలా అంటా ఉంటారు. మీరు అంటున్నారా? ఏం బాబు అన్నారా? ఇటీవల కాలంలో ఏం చేశారు? మిమ్మల్ని మీ 2 చేతులు పట్టుకుని అన్నానా? ఇద్దరు చేతులు పట్టుకున్నారా? అదే మాట్లాడుకోవడం అంటే, అదే కలిసి జీవితం అంటే. అలా కానీ కలిసి లేకపోతే పెద్ద ప్రమాదం ఉంది. ఇప్పుడు ఇంతవరకు ఈ రాజ్యం గురించి వాక్యం విన్నా కానీ ఆ వాక్యము నీ విషయంలో ఫలింపవాలి, ఆ వాక్యము నీ విషయంలో ఏమండి ప్రయోజనం అవ్వాలి. అందుకు నువ్వు అది చదవాలి. ఆ వాక్యము చదవాలి. ఏ వాక్యం చదువుతారు? ఏ వాక్యం చదువుతారు రమ్యా? అయ్యే బాబోయ్, మొన్నే కదా విన్నాం, అప్పుడే మర్చిపోతే ఎలాగా? ఏమన్నాం? వారికి స్వార్థ ప్రకటించబడింది, నాకు స్వార్థ ప్రకటించబడింది. ఏమండి, ఇంతమందికి స్వార్థ ప్రకటించినప్పుడు కూడా ఆ ప్రకటించబడిన వాక్యము నిష్ప్రయోజనం అయిపోయింది. అందుకే పరలోక రాజ్యం గురించి విన్నా, భూలోకమును గురించి విన్నా, ముందు వాక్యాన్ని అమలుపరుచుకోవాలి. నువ్వు వాక్యాన్ని అమలుపరుచుకోకపోతే నీ విషయంలో వాక్యం అయిపోతుంది, నిరర్ధకమైపోతుంది, అది ఉపయోగపడదు, ఇక అది ఫలింపు రాదు. మళ్ళీ యథావిధిగా నువ్వు చీకట్లో లోకములో ఉన్నట్లుగానే ఉంటావు. వద్దు, వాక్యం ఏమేవాలా? ఫలించాలా అంటే నువ్వు అమలుపరుచుకోవాలా, వాక్యమును నువ్వు అనుసరించాలా, వాక్య ప్రకారంగా నడుచుకుంటూ ఉండాలా. వాక్యము ఏమి మనకు బోధించింది, దేవుడు ఏం చెప్పాడు మనకి ఈ రోజల్లా? నీతి అన్నాడు, ఆత్మ అన్నాడు, ఏమంటే పరలోకం గురించి సంతోషించమన్నాడు. ఈ 3 మాటలే కదా చెప్పాడు. తప్పగా నేను పరలోకం నా కొరకుందని నా హృదయంలో సంతోషిస్తాను. ఆత్మ విషయమై అంటే పరిశుద్ధాత్మ అనుగ్రహించబడింది కదా, దాని విషయమై నేను దీనత్వం కలిగి ఉంటాను. ఏమండి, అనుకోవటమే నువ్వు వాక్యాన్ని అమలుపరుచుకోవటం అంటే. అందుకు ఆ వాక్యాలన్నీ నీ పట్ల కార్యసాధకం అవ్వాలి, అంటే అభివృద్ధి జరగాలి. అందుకు నీలో గొప్ప అభివృద్ధి కనబడాలంటే తప్పగా ఈ వాక్యాన్ని మీరు కలిగి ఉండటానికి ఇష్టపడాలి కదండి. కలిగి ఉండటానికి ఇష్టపడాలి. అలా ఇష్టపడినప్పుడే దేవుడు సంతోషిస్తాడు, దేవుడు ఆనందిస్తాడు. అలాగ సంతోషించకపోతే, అలా ఇష్టపడకపోతే, ఇదేంటి గంటసేపు వాక్యం విన్నారు కదా, ఎవరిలో సంతోషం లేదేంటి, ఎవరిలో ఆనందం లేదేంటి అని మరలా దేవుడు ఏమవుతాడు? బాధపడతాడు. దేవుడు బాధపడకుండా ఉండాలంటే ఈ భూమి మీద ఉన్న నువ్వేం చేయాలా? ఆ పరలోకం బట్టి ఆనందించాలి. నాకు దేవుడు పరలోకం సిద్ధపరిచి ఉంచాడు. నేను వెళ్తాను త్వరలో, ఇంకా కొద్ది కాలంలో వెళ్తాను, ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత వెళ్ళాలి. నా ప్రయాణం అదే, నా ప్రయాణము పరలోకమే. ఆ గమ్యం చేరాలి అనుకొని జీవించటంలో నీకొక మంచి ఏమండి ఆత్మీయ అభివృద్ధి ఉంది. నీకొక మంచి ఆత్మీయ ఏముంది? అభివృద్ధి ఉంది. ఆ ఆత్మీయ అభివృద్ధి ఎలాంటిది ఇప్పుడు చూపిస్తాను, దాంతో ముగించేస్తాను. బాగా చదువుకోండి బాబు. అదే సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనం నుండి కొన్ని వచనాలు చదవండమ్మా.
అదిగో దేవుడు అన్నమాట చూడండి. ఒకటి ఏం చేయాలంటే మనం దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలంట. ప్రేమిస్తే ఏమొస్తాయి మనకి? ప్రేమిస్తే ఏం కలుగుతాయి మనకి? పరలోకం ఉంది అనుకుంటే మనకి ఏమి లభిస్తూ ఉంటాయి? ఆ పరలోక రాజ్యములకు వెళ్ళినప్పుడు మనం ఎలాగ ఉంటాము? ఆ విషయాలు ఇక్కడ ఉన్నాయన్నీ. చదవమ్మా. ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా ఎదిగేవారు నన్ను కనుగొందురు. ఐశ్వర్యము, ఘనత, స్థిరమైన కలిమియు, నీతియు నా వద్ద ఉన్నవి. మేలుమి బంగారమును అపరంజి కంటేను నా వల్ల కలిగి ఫలము మంచిది. ప్రశస్తమైన ఎండి కంటేను నా వల్ల కలుగు వచ్చుబడి దొడ్డది. దేవునికి స్తోత్రం. అంటే దేవుడి దగ్గర ఏమున్నాయంటమ్మా? ఒకటి ఐశ్వర్యం ఉంది, 2 ఘనత ఉంది, 3 స్థిరమైన కలిమి ఉంది. ఇవన్నీ ఎక్కడున్నాయి అనుకుంటున్నారు? దేవుని దగ్గర ఉన్నాయి. దేవుని దగ్గర ఉన్నాయండి. ఆ దేవుని దగ్గర నుంచి నీకు రావాలంటే నువ్వు దేవుని ఏం చేయాలా? ప్రేమించాలా. ఎలా ప్రేమించాలా? బైబిల్లో ఉంది, లూకా సువార్త 7వ అధ్యాయంలో ఉంది. చదవద్దు కానీ చెప్పేస్తాను, బాగానండి. ఒకరోజు యేసు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు నాలాంటి ఒక ధనవంతుడు యేసు ప్రభువారిని భోజనాన్ని పిలిచాను. నేనే ధనవంతుడు కదా, పిలిచాను. యేసు ప్రభు శిష్యులు అందరూ వచ్చేసారు. ఆయన డబ్బు గలవాడు కాబట్టి బాగా భోజనం పెడతాడేమో అనుకో వచ్చాడో మరి యేసు ప్రభు తెలియదు, కానీ మొత్తం మీద వచ్చాడు. ఆయన పేరు సీమోను. కాబట్టి నా పేరు సీమోను కాదు కాబట్టి నేను కాదు, అవునా? పైకి ఎత్తని పొరలో ఆయన పేరు సీమోను, నా పేరు సీమోను కాదు కదా. అందుకని నా ఇంటికి కాదు పిలిచింది యేసుప్రభు, సీమోను గారు పిలిచినాడు. అయితే ఆ ఇంటిలో యేసుప్రభు వారు వచ్చి ఉన్నాడని ఆ ఊరిలో ఉన్న ఒక స్త్రీ తెలుసుకుందంట. తెలుసుకొని యేసుప్రభు వారు ఈ ఇంట్లో ఉన్నాడనే సంగతి తెలుసుకొని ఆమె ఏం చేసింది తెలుసండి? ఆమె ఎప్పటి నుంచో కష్టపడి, ఏమంటే ఆడమనిషి కష్టపడిన సంపాదన ఎంత ఉంటుందండి? ఏమయ్యా మీకు తెలుసు కదా, ఆడోళ్ళ సంపాదన ఎంత ఉంటుందమ్మా? ఉంటుందా? కోట్లలో ఉంటుందా? లక్షల్లో ఉంటుందా? ఉండదు. ఏ పూట కాపోటే. ఒకవేళ పురుషుడు సంపాదన అయితే ఎక్కువ ఉండొచ్చేమో, కానీ ఆడబడి సంపాదన చాలా తక్కువగా ఉంటుంది, ఖర్చులకు సరిపోవు. అలాంటి స్త్రీ కష్టపడుకొని పని చేసుకొని ఎంతో కొంత డబ్బులను కూడగట్టుకొని ఏమండి ఆ డబ్బులతో ఏం చేసిందంటే అత్తరబుడ్డు ఒకటి కొన్నది. అత్తరబుడ్డు పట్టుకొని యేసు ప్రభువారు ఉన్న ఇంట్లోకి వచ్చేసింది. నేను పిలవలేదు ఈమెని, నా ఇంటికి ఎందుకు వచ్చింది ఈ పనికిమాలిన అన్నాడు ఈ సీమోన్ అన్న అతను. ఏమండి నేను పిలవలేదు కదా ఆమెని, పిలవకుండా వచ్చిందేంటి ఈ పనికిమాలిదే అన్నాడు ఈ సీమోన్ అనుకున్నాడు మనసులో. అయితే ఆ స్త్రీ ఆ మాట పట్టించుకోలేదు. తిట్టుకొనిలే అనుకోనిలే, నేను యేసు ప్రభు నిమిత్తం వచ్చాను కానీ ఇంట్లోనికి భోజనాలు చేయడానికి రాలేదు కదా అనుకుంది. ఈ అమ్మాయి వచ్చి యేసు ప్రభు వారి పాదాల దగ్గరే కూర్చొని ఏడ్చేస్తుంది. ఏడుస్తూ ఉంటే కళ్ళంటే ఏమొస్తాయమ్మా? నీళ్ళు వస్తున్నాయి. కళ్ళంటే వచ్చిన నీళ్ళతో యేసు ప్రభు పాదాలు కడిగేసింది, అవునా? అప్పుడు ఆ పాదాలు మళ్ళీ తుడవటానికి ఆమె దగ్గర గుడ్ర వస్త్రాలు లేవు కాబట్టి ఏమంటే కట్టుకున్నదే ఏదో తొడుక్కున్నదే అంగేదో ఉంది, గోవనేదో ఉంది, అంతేగాని ఆమె ఏం చేసిందంటే ఆమె తల వెంట్రుకలతో ఆ పాదాలు తుడిసింది. పెదాలతో ముద్దు పెట్టుకుంది. పైకి లేచి ఏం చేసింది? ఆమె డబ్బులు ఖర్చు పెట్టి తెచ్చిన అత్తరబుడ్డిని పగలగొట్టి యేసు ప్రభువు తల మీద పోసింది. యేసు ప్రభువు అత్తరబుడ్డి ఎప్పుడైతే ఆమె మీద పోయబడిందో ఆయనకి సొప్పలేని సంతోషం కలిగింది. ఎవరికి ఆనందం? యేసు ప్రభువు ఆనందిస్తున్నాడు, సంతోషిస్తున్నాడు. ఈ సీమోన్ అన్నవాడు ఉన్నాడు కదా, భోజనాన్ని పిలిచిన సీమోన్ ఉన్నాడు కదా, వాడు ఊరిక లోపల ఉడికిపోతుంది. వాడికి బయటకు అనట్లేదు కానీ లోపల ఈ పనికి వచ్చింది, ఎద వచ్చింది,
దరిద్రత వచ్చింది, ఇలాంటి చేస్తుందేంటి, అలా చేస్తుందేంటి అని ఊరిక గొనిగేసుకుంటున్నాడు. ఆ సంగతి ఎవరు ఆలకించారు? యేసు ప్రభు వారికి తెలిసిపోయింది. యేసు ప్రభు వారికి తెలిసిపోయిన తర్వాత ఏం మాట్లాడారు చెప్పనా? ఏంటి సీమోను, నువ్వెందుకు ఈమె గురించి చెడుగా ఆలోచిస్తున్నావు? నేను నీ ఇంట్లోకి రాగానే నీళ్ళు ఇచ్చేవా కాళ్ళు కడుక్కోవడానికి? నువ్వు ఇవ్వలేదు. ఆ అమ్మ ఏం చేసింది? కన్నీళ్లతో నా పాదాలకు కడిగింది. నాకు నూనె పోసేవా నా తల మీద? పోయలేదు. ఆమె ఏం చేసింది? నా తల మీద అత్తరబుడ్డు పట్టి పోసింది, అత్తర పోసింది. ఎందుకు ఆమె గురించి చెడుగా మాట్లాడుతున్నావు? ఆమె చేసిన కార్యము ఈ సృష్టి, ఈ భూలోకం ఉన్నంత వరకు ఆమె కార్యము కొనియాడబడును. ఆమె విస్తారముగా నన్ను ప్రేమించింది కాబట్టి ఆమె విస్తార పాపములు క్షమించేశాను. సీమోను, నీ పాపాలను నిలిచే ఉన్నాయి, ఆ పాపాలన్నీ తొలగిపోయాయి. అంటే ప్రేమించడం అన్న మాట చెప్తున్నాను పిల్లరా. ఎక్కువగా ప్రేమించాలి యేసు ప్రభుని, దేవుణ్ణి. అంటే నీ బలము, నీ ఆరోగ్యము, నీకున్న శక్తి, నీకున్న జ్ఞానం అంతా కూడా ఎవరి కోసం ఉపయోగించాలా? దేవుని కోసమే ఉపయోగించాలి. అప్పుడు దేవుడు నిన్ను చూసి సంతోషిస్తాడు, నిన్ను చూసి ఆనందిస్తాడు. అలాగే ఎప్పుడైతే ప్రేమించావో అప్పుడు దేవుడు నీ కొరకు ఏం చేస్తాడు? ఏమండి, ఏమిస్తాడు అక్కడ? ఐశ్వర్యము అంటే డబ్బు. ఐశ్వర్యం అంటే డబ్బు. తర్వాత ఏంటి? ఘనత, గౌరవ ప్రభావం అంటారు కదా, ఘనత, విలువ. 3, స్థిరమైన కలిమి. ఇక నీ ఇంట్లో స్థిరముగా స్టాకు, ఖర్చు ఉండదు, ఇక పోగపడతా ఉంటది గుట్టుగుట్లు. డబ్బు అయితేనే, బంగారు అయితేనే అన్ని దేవుడికి ఇస్తున్నాడు కాబట్టి ఇక సమృద్ధి నీ ఇంట్లో నిండా ఉంటది. తర్వాత 4, మేలుము బంగారము కంటే, అపరంజు కంటే నా వల్ల కలిగే ఫలము మంచి ఫలాలు. ఈ 4 దేవుని ఇంట్లో ఉన్నాయి. ఎక్కడున్నాయి? పరలోకములో ఉన్నాయి. వాటి కొరకు ఈ లోకములో జీవిస్తున్న మనము మన దేవుని మాట విని ఆయన చేసిన ఉపదేశములను అంగీకరించి దేవుడు ఏదో చెప్పాడో, ఏమండి, ఆత్మ విషయమై దీనులుగా ఉండండి అని చెప్పాడు. 2, నీతి విషయమై హింసించబడినా పర్వాలేదని చెప్పాడు. ఈ 3 మాటల్ని ఆలకించి ఎవరైతే భూలోకములో జీవిస్తారో వారిది పరలోకము, వారిదే పరలోకము. అలాంటి గొప్ప పరలోకము కొరకు విశ్వాసులను మనందరము సిద్ధపడుదుముగాక. పరిశుద్ధాత్ముడే సిద్ధపరచునుగాక, పరలోక మార్గానికి నడిపించునుగాక. ఈ వాక్యమును వినికిడిలో బలపరచునుగాక. సాక్ష్యం ఎవరైనా ఉంటే రండి. సాక్ష్యం ఎవరైనా ఉంటే చెప్పేవారు రావచ్చు. సాక్ష్యం లేరు కదా? సాక్ష్యాలు ఎవరైనా ఉన్నారా? సాక్ష్యం చెప్పేవాళ్ళు ఎవరున్నారా? లేరు. లేరు కాబట్టి అందరూ లేచి నిలబడదాం, లేచి నిలబడదాం. లేచి నిలబడిన వారు